Gurubhyo Namaha. Today class is Limits and Continuity, class number 3. In previous class I told that properties of limits and some important points on infinity and extends to infinity మీద ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రాపర్టీస్ అవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంకా మోర్ పాయింట్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కూడా జరిగింది. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ result number 2. In previous class, what is the result number 1 says that limit extends to a, x power n minus a power n by x minus a is equal to n into a power n minus 1. Here n is a real number and a is any positive number. ఈ రిజల్ట్ ప్రూఫ్తో సహా మనం చేసాం. 4 కేసెస్లో చేసాం. కేస్ 1 n ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు, కేస్ 2 n ఈజ్ పాజిటివ్ ఇంటిజర్ అయినప్పుడు, కేస్ 3 n ఈజ్ నెగిటివ్ ఇంటిజర్ అయినప్పుడు, కేస్ 4 n ఈజ్ రేషనల్ నెంబర్ అయినప్పుడు అన్ని నెంబర్స్కి ప్రూవ్ చేసాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ రిజల్ట్ నెంబర్ 2. ఇలా రిజల్ట్ కింద మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఈ రిజల్ట్స్ అన్నీ కూడా ఫార్ములాస్ కింద లెక్క మాట. ఈ ఫార్ములా లిస్ట్ అంతా కూడా మీరు ఒక చోట రాసుకోవాలి. తర్వాత నోట్స్లో మటుకు రిజల్ట్ నెంబర్ 1 ప్రూఫ్ ఉంటుంది, రిజల్ట్ నెంబర్ 2 ప్రూఫ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలా ఇంపార్టెంట్ వాటికి మాత్రమే నేను ప్రూఫ్లు అవి చెప్తాను అనమాట. ఓకే, వాట్ ఈజ్ నెక్స్ట్ రిజల్ట్? ఈ రిజల్ట్ మనకి ప్రూఫ్ అవసరం లేదు. ఎందువల్లంటే రిజల్ట్ 2 ఈజ్ కమింగ్ ఫ్రమ్ రిజల్ట్ 1. రిజల్ట్ 1 నుంచి వస్తుంది అనమాట. అది రిజల్ట్ ఏంటో రాస్తున్నాను చూడండి, రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, రైట్ డౌన్ ది రిజల్ట్ నెంబర్ 2. రైట్ డౌన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం బై ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎం బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు m by n a పవర్ m మైనస్ n. ఇది రిజల్ట్ నెంబర్ 2. దీనికి మన ప్రూఫ్ అవసరం లేదు. ఎందువల్లంటే దీని నుంచి వచ్చింది మాట, ఇది సబ్ కొరాలరీ మాట, ఇది కొరాలరీ ఇది. ఓకే, ఎలా వచ్చింది ఇది? సో LHS ఈజ్ ఈక్వల్ టు, నేను LHS తీసుకుంటాను, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం బై ఒక ఎక్స్ మైనస్ ఏ రాయండి బై లిమిట్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ రాయండి. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లయింగ్ విత్ ఎక్స్ మైనస్ ఏ, అంటే మల్టిప్లయింగ్ న్యూమరేటర్ డినామినేటర్ విత్ 1 బై ఎక్స్ మైనస్ ఏ. దీన్ని ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎన్ని ఎక్స్ మైనస్ ఏ పెట్టి 1 బై ఎక్స్ మైనస్ ఏ పెట్టి మల్టిప్లై చేయండి. అంటే న్యూమరేటర్లో డినామినేటర్లో ఎక్స్ మైనస్ ఏ సప్లై చేయండి. సప్లై చేసిన తర్వాత ఈ లిమిట్ 2 చోట్ల రాయాలన్నమాట. దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం బై ఎక్స్ మైనస్ ఏ బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ. ఇలా లిమిట్ 2 టైమ్స్ అప్లై చేసామనుకోండి మనం పైన కింద కూడా. ఇది డైరెక్ట్గా మనం ప్రూఫ్ చేసుకున్నాం. దీని రిజల్ట్ ఏంటంటే కనుక ఎం బై అంటే ఎం ఇంటూ ఏ పవర్ ఎం మైనస్ 1 అలాగే బై ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. సో టోటల్గా మనకి ఏమైంది? ఎం బై ఎన్ bases are equal, power should be subtracted because it is a fraction. So m minus 1 minus n plus 1 minus 1 plus 1 cancel అయిపోతుంది, we get this one. ఓకే, సో ద రిజల్ట్ 2 ఈజ్ వెరీ, ఎక్కడి నుంచి వచ్చింది రిజల్ట్ 2? రిజల్ట్ 1 నుంచి వచ్చింది. అంటే రిజల్ట్ 1ని కొంచెం మాడిఫై చేసుకుంటే కనుక రిజల్ట్ 2 వచ్చింది. రిజల్ట్ 2 ఏంటి? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం బై ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎం బై ఎన్ ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఇది రిజల్ట్ నెంబర్ 2. దీనికి ప్రూఫ్ మేము రాసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ న్యూమరేటర్ డినామినేటర్లో ఎక్స్ మైనస్ ఏ అప్లై చేసి లిమిట్ పైదానికి కిందానికి అప్లై చేస్తే కనుక రిజల్ట్ నెంబర్ 1 యూజ్ చేసింది. దీనికి ఎం ఇంటూ ఏ పవర్ ఎం మైనస్ 1 కింద రిజల్ట్ నెంబర్ 2 అప్లై చేసాను అనమాట. రిజల్ట్ నెంబర్ 1 అప్లై చేసాను, దీనికి 1 దీనికి 1. దట్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే కనుక ఎం బై ఎన్ బేసిస్ ఈక్వల్గా ఉన్నాయి కదా, పవర్స్ని సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఎం మైనస్ 1 మైనస్ ఎన్ ప్లస్ 1 పైకి వెళ్ళిందంటే మైనస్ ఎన్ ప్లస్ 1. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇంక రిమైనింగ్ పార్ట్ ఎం బై ఎన్ ఇంటూ ఏ పవర్ ఎం మైనస్ ఎన్. దిస్ ఈజ్ రిజల్ట్ నెంబర్ 2. ఓకే, రిజల్ట్ నెంబర్ 3 చెప్పేటప్పుడు సమ్ ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ 2 ఉంటాయన్నమాట. ఆ నోట్ పాయింట్స్ ఏంటంటే కనుక దిస్ నోట్ పాయింట్స్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ట్రిగనామెట్రీ. ఇవి ఎక్కడి నుంచి మనం డెరైవ్ చేస్తామంటే కనుక ట్రిగనామెట్రీలో ఉన్నటువంటి రిజల్ట్స్ అనమాట. ఆ రిజల్ట్స్ ఇక్కడ తెచ్చుకుని మనం వీటిని యూజ్ చేసుకుంటే కనుక రిజల్ట్ నెంబర్ 3లో మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. రిజల్ట్ నెంబర్ 3లో ఉపయోగపడుతుంది, రిజల్ట్ నెంబర్ 4లో కూడా ఉపయోగపడుతుంది. ఆ రిజల్ట్ ఏంటి అంటే ఆ యొక్క నోట్ పాయింట్ ఏంటి? ఇఫ్ 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ పై బై 2 దెన్ సైన్ ఎక్స్ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 10x.
ఈ రిజల్ట్ ఏం చెప్తుందంటే కనుక ఎక్స్ వాల్యూస్ 0కి π/2కి మధ్యలో ఉన్నప్పుడు sin x tan x యొక్క ఫంక్షన్ యొక్క రిలేషన్ చెప్తుందన్నమాట. అంటే sin x less than tan x. మీరు క్యాల్కులేటర్లో వెరిఫై చేసుకోండి, ఎక్స్ వాల్యూస్ 0కి 90కి మధ్యలో ఉండి ఈ యొక్క ఇన్ఈక్వాలిటీ ఎప్పుడు కూడా సాటిస్ఫై అవుతుందన్నమాట. అంటే sin 90 అంతా 1 మనకి, అలాగే tan 90 ఇన్ఫినిట్ అంటే అతిపెద్ద వాల్యూ అన్నమాట అది. ఓకే, అలాగే tan 45 1/√2. ఓకే, ఇది 45 1/√2. ఈ వాల్యూస్ అన్నీ కూడా కరెక్ట్గా ఈ స్టేట్మెంట్కి సూట్ అవుతాయి అన్నమాట. ఇది వన్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఇన్ ట్రిగ్నామెట్రీ. ట్రిగ్నామెట్రీలో మనకు ఉన్నటువంటి ఒక రిజల్ట్ ఇది. ఆ రిజల్ట్ని మనం లిమిట్స్లో ఉపయోగించుకుంటాం. ఇక్కడ క్యాలిక్యులస్లో ఏంటంటే కనుక జామెట్రీ నుంచి కొన్ని పాయింట్స్ తీసుకుంటాం, ట్రిగ్నామెట్రీ నుంచి కొన్ని పాయింట్స్ తీసుకుంటాం, ఆల్జీబ్రా నుంచి కొన్ని పాయింట్స్, అన్ని బ్రాంచ్ల నుంచి టేకప్ చేస్తామన్నమాట. టేకప్ చేసి అక్కడ వాడుకుంటామట ఇందులోని ఈ క్యాలిక్యులస్లో అవసరమైన చోటమాట. అలాగే ఈ యొక్క నోట్ పాయింట్ 1, ఇఫ్ 0 less than x less than π/2 దెన్ sin x less than x less than tan x. ఈ రిజల్ట్ ఇందులో యూజ్ చేస్తాను అనమాట. అయితే ఈ రిజల్ట్ యూజ్ చేసే ముందు దీనికి ప్రూఫ్ చెప్తాను చూడండి ఒకసారి. ప్రూఫ్ ఏంటంటే కనుక ఒక సర్కిల్ తీసుకుని ఆ సర్కిల్కి ఒక ట్యాంజెంట్, ఒక ఆర్క్, ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తే కనుక ఆ ట్రిగ్నామెట్రీలో మనం ఎలాగైతే ప్రూవ్ చేసాం అలాగే జస్ట్ ఒక 2-3 స్టెప్లలో మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, 0 less than x less than π/2 అయినప్పుడు sin x less than x less than tan x అవుతుందన్నమాట. అంటే ఈ రిజల్ట్ మనం ప్రూవ్ చేయాలంటే కనుక ఒక సర్కిల్ 0 సెంటర్ 0 ఉన్నటువంటి ఆర్ రేడియస్ ఉన్నటువంటి ఒక సర్కిల్ తీసుకోండి. ఈ సర్కిల్లో ఈ OA అనేది రేడియస్, OB అనేది రేడియస్, AB అనేది ఆర్క్ అన్నమాట. ఓకే, ఒక సర్కిల్ ఆర్క్. ఓకే, లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఏదో సమ్ స్మాల్ ఎల్ తోటి ఇండికేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ద యాంగిల్ బిట్వీన్ ఓటీ అండ్ ఓబీ, ఈ ఓటీకి ఓబీకి మధ్యన యాంగిల్ ఎంత అంటే కనుక ఎక్స్ రేడియన్స్ అనమాట. అంటే ద లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఎంతకి ఈక్వల్ అవుతుంది, రేడియన్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఈ సర్కిల్కి ఒక ట్యాంజెంట్ బీటీ అనేది ఒక ట్యాంజెంట్ అనమాట. అయితే కనుక ఇందులో 3 ట్రయాంగిల్స్ కనపడుతున్నాయి చూడండి. ఒకటి OBT పెద్ద ట్రయాంగిల్ అనమాట, ఇది దీని ఏరియా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ OBA అంటే ఆర్క్ ఉన్నటువంటి ట్రయాంగిల్ అన్నమాట. ఇది ట్రయాంగిలే కాకపోతే సైడ్కి బదులు దీనికి ఆర్క్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ చూడండి OAB. ఇలా 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇందులో ఇది చిన్న ట్రయాంగిల్ OAB, చిన్న ట్రయాంగిల్. దీనికంటే కొంచెం పెద్ద ట్రయాంగిల్ ఏంటంటే కనుక OAB ఆర్క్ ఉన్నటువంటిది. దీనికంటే కొంచెం ఏరియా ఎక్కువ ఉన్నటువంటి ట్రయాంగిల్ ఏంటంటే కనుక OBT అన్నమాట. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నమాట. ఇలా 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ 3 ట్రయాంగిల్స్కి కూడా మీరు ఏరియాస్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. అంటే ఈ యొక్క నోట్ పాయింట్ ప్రూఫ్ అయిపోయినట్టే. అంటే మనం ఒక సర్కిల్ డ్రా చేసి ఆ సర్కిల్లో సెంటర్ 0 ఆ రేడియస్ ఉన్నటువంటి ఒక సర్కిల్ తీసుకుని అదే సర్కిల్కి ఒక ట్యాంజెంట్ బీటీ అనే ట్యాంజెంట్ని, అంటే ఒక ట్యాంజెంట్ ఈ ట్యాంజెంట్ని టీ దగ్గర కట్ అయ్యే విధంగా తీసుకుంటే అప్పుడు మనకి ఈ డయాగ్రామ్లో 3 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. లోయర్ ఏరియా ఉన్నటువంటి ట్రయాంగిల్ ఏమో OAB, దానికంటే కొంచెం ఎక్కువ ఏరియా ఉన్నటువంటి ట్రయాంగిల్ ఏమో OAB ఆర్క్ ఉన్నదన్నమాట. దానికంటే కొంచెం ఎక్కువ ఏరియా ఉన్నటువంటి ట్రయాంగిల్ ఏంటంటే కనుక OBT రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. ఇలా ఈ 3 ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయంటే ఏరియాస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఆ యొక్క ఆర్డర్లో రాసుకుని ఆ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే కనుక దిస్ ప్రూఫ్ ఈజ్ ఓవర్. నేను బోర్డు మీద చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే ఈ 3 ట్రయాంగిల్స్కి ఏరియాస్ ఎలా ఉన్నాయి, అన్ఈక్వల్గా ఉన్నాయి. అంటే చిన్నది దానికంటే కొంచెం పెద్దది, దానికంటే కొంచెం పెద్దది అనమాట. అంటే ఈ 3 యొక్క ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ డిఫరెంట్గా ఉన్నాయి. అందుకని చిన్న యొక్క ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB లెస్ దెన్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ OAB లెస్ దెన్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ OBT. అంటే OAB ఇది చిన్న ట్రయాంగిల్, దీని ఏరియా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ OAB దీని తర్వాత కొంచెం ఏరియా ఎక్కువ ఉన్నటువంటి ట్రయాంగిల్ ఇది. తర్వాత OTB దీని తర్వాత కొంచెం ఎక్కువ ఏరియా ఉన్నటువంటి ట్రయాంగిల్. ఈ 3 ఇన్ఈక్వాలిటీగా ఉన్నాయి కాబట్టి నేను రాస్తున్నాను అనమాట ఇలాగా. సో ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా చూడండి. OA ఇదేమో OA అనేది రేడియస్ R, OB అనేది కూడా రేడియస్ R. ఈ 2 సైడ్స్ తెలుసు. దీని మధ్యన యాంగిల్ ఎంత అంటే కనుక X రేడియన్స్ కాబట్టి ఇన్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇఫ్ 2 sides ఆర్ గివెన్, ఇఫ్ థీటా ఈజ్ యాంగిల్ బిట్వీన్ ఎనీ 2 sides దట్ మీన్స్ ద ఏరియా ఈజ్ ఈక్వల్ టు OA ఇంటూ OB ఇంటూ సైన్ థీటా. ఓకే, హాఫ్ ఇంటూ AB ఇంటూ సైన్ థీటా. ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి వన్ ఆఫ్ ది ఫార్ములా అనమాట. అంటే ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఆ 2 ట్రయాంగిల్స్కి 2 సైడ్స్ యొక్క లెంత్లు మనకు తెలిసినప్పుడు ఆ 2 లెంత్ల యొక్క మధ్యన యాంగిల్ కూడా తెలిసినప్పుడు ఏరియా ఫార్ములా హాఫ్ ఇంటూ AB ఇంటూ సైన్ థీటా. అదే రాసాం మనం ఇక్కడ. హాఫ్ ఇంటూ OA ఇంటూ OB ఇంటూ సైన్ యాంగిల్ అనమాట, AOB యాంగిల్.
హాఫ్ ఇంటూ ఓఏ ఇంటూ ఓబి ఇంటూ సైన్ ఆఫ్ ఏఓబి లెస్ దెన్ ఒక సెక్టర్ ఇది. ఈ సెక్టర్ ఏరియాకి ఫార్ములా ఏంటి? ఇది ఒక ట్రయాంగిలే. ఈ ట్రయాంగిల్ ఏ ఫామ్లో ఉందంటే కనుక సెక్టర్ ఫామ్లో ఉందన్నమాట. ఒక సెక్టర్కి మనకి ఏరియా ఫైండ్ అవుట్ అంటే తెలుసు మనకి ఇది రేడియన్స్. ఓకే, రేడియస్ తెలుసు. హాఫ్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మాట. ఓకే, ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ లెస్ దెన్ దీని ఏరియా ఓబిటి. ఓబిటి ఇది ఒక ట్రయాంగిల్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఖచ్చితంగా 90 degrees ఉంటుంది అనమాట. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియాకి ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ ఏంటంటే కనుక చూసుకుంటే కనుక బేస్ ఓబి మాట, హైట్ ఏమో బీటీ మాట. సో హాఫ్ ఇంటూ ఓబి ఇంటూ బీటీ. సో ఓబి అంటే రేడియస్. వాట్ అబౌట్ బీటీ? బీటీ అంటే కనుక ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైన్ ఎక్స్ కానీ టాన్ ఎక్స్ డిఫైన్ చేశారనుకోండి, ఇక్కడ ఎక్స్ మాట. టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్సెంట్ సైడ్. సో టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే కనుక బీటీ, ఎడ్సెంట్ సైడ్ అంటే కనుక ఓబి. సో ఐ వాంట్ బీటీ. బీటీ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఇంటూ టాన్ ఎక్స్. దేర్ ఫర్ బీటీ ఈజ్ ఈక్వల్ టు ఓబి మీన్స్ రేడియస్ ఆర్ ఇంటూ టాన్ ఎక్స్. అంటే బీటీ ప్లేస్లో మీరు ఏం రాసుకుంటారంటే కనుక ఓబి అంటే కనుక రేడియస్, బీటీ అంటే కనుక ఆర్ ఇంటూ టాన్ ఎక్స్. సో హాఫ్ ఇంటూ ఆర్ స్క్వేర్ సైన్ ఎక్స్ లెస్ దెన్ హాఫ్ ఆర్ స్క్వేర్ ఎక్స్ లెస్ దెన్ హాఫ్ ఇంటూ ఓబి అంటే రేడియస్, ఆర్ ఇంటూ టాన్ ఎక్స్ అంటే ఆర్ స్క్వేర్ టాన్ ఎక్స్. చూడండి, హాఫ్ ఆర్ స్క్వేర్ హాఫ్ ఆర్ స్క్వేర్ హాఫ్ ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే సైన్ ఎక్స్ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ టాన్ ఎక్స్. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఈ నోట్ పాయింట్ రిజల్ట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు దీనికి ప్రూఫ్ చెప్పానంటే కనుక నెక్స్ట్ వచ్చే రిజల్ట్ నెంబర్ 3లో ఈ యొక్క స్టేట్మెంట్ వాడతాం అన్నమాట. వాడినప్పుడు అప్పుడు అది వీ నో దట్ అని రాసినా పర్లేదు, ఇది ప్రూవ్ చేసినా పర్లేదు. అందుకని ఇది సెపరేట్గా చెప్పగల కారణం అన్నమాట. ఇది చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రూఫ్ ఇది. ఓకే, సో నోట్ పాయింట్ నెంబర్ 1, ఇఫ్ 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ π/2 దెన్ సైన్ ఎక్స్ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ టాన్ ఎక్స్. ఓకే, సో ఈ ప్రూఫ్ ఏం లేదు, చక్కగా ఈ డయాగ్రామ్ నుంచే మొత్తం అంతా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ సెకండ్ నోట్ పాయింట్ అనమాట. నోట్ పాయింట్ నెంబర్ 2. నోట్ పాయింట్ 1 ఏంటి? 0-2కి π/2కి మధ్యలో ఉన్నప్పుడు సైన్ ఎక్స్ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ π/2. ఇప్పుడు ఏంటి? మైనస్ π/2కి అంటే ఒక లైన్ డ్రా చేస్తే కనుక దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ π/2, దిస్ ఈజ్ మైనస్ π/2. వీటి మధ్యన ఉన్నప్పుడు రిలేషన్ ఏంటి? సైన్ ఎక్స్ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ టాన్ ఎక్స్. ఇప్పుడు నోట్ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే కనుక వాల్యూస్ దీని మధ్యలో ఉన్నప్పుడు అంటే జస్ట్ రివర్స్ మాట. టాన్ ఎక్స్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దెన్ సైన్ ఎక్స్. ఇంతే మనం. అందుకే దీని ప్రూఫ్ అవసరం లేదన్నమాట. నోట్ పాయింట్ 2 ఏంటి? ఇఫ్ మైనస్ π/2 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 0 దెన్ టాన్ ఎక్స్ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ సైన్ ఎక్స్. ఓకే, ఇది టోటల్గా నోట్ పాయింట్ నెంబర్ 3 కింద ఎలా చెప్పచ్చు అంటే కనుక 0 లెస్ దెన్ మోడ్ ఎక్స్ లెస్ దెన్ π/2 దెన్ mod sin x less than x less than tan x, mod sin x less than x less than tan x. ఆ విధంగా కూడా చెప్పచ్చు అన్నమాట. ఓకే, నేను ఈ 3 నోట్ పాయింట్లు వరుసనే బోర్డు మీద రాస్తాను, అవి మీరు కాపీ చేసుకుందరు కానీ. ఓకే, రైట్ దీస్ 3 నోట్ పాయింట్స్ ఆర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, రైట్ డౌన్. ఫస్ట్ వన్, ఇఫ్ 0 less than x less than π/2 then sin x less than x less than tan x. Second point, if minus π/2 less than x less than 0 then tan x less than x less than sin x. థర్డ్ వన్ అంటే ఈ రెండింటిని కంబైన్ చేసి రాసిందన్నమాట, మాడ్యులస్ పెట్టే ఉంటే. ఇఫ్ 0 less than mod x less than π/2 then mod sin x less than mod x less than mod tan x. ఓకే, దీస్ ఆర్ ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ట్రిగనామెట్రీ. ఆ ట్రిగనామెట్రీలో ఉన్నటువంటి ఈ 3 పాయింట్స్ని మన క్యాలిక్యులస్లో ఉపయోగించుకుని కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ని మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ రిజల్ట్ నెంబర్ 3. దిస్ రిజల్ట్ నెంబర్ 3 ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, చాలా ప్రాబ్లమ్స్లో మనం ఈ రిజల్ట్ నెంబర్ 3 ఉపయోగిస్తాం. రిజల్ట్ నెంబర్ 1, 2, 3 కూడా బాగా ఎక్కువగా ఉపయోగిస్తాం, 3 ఎక్కువగా ఉపయోగిస్తాం అన్నమాట. చూద్దాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ రిజల్ట్ నెంబర్ 3? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x by x ఈజ్ ఈక్వల్ టు 1. యాక్చువల్గా ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక sin 0/0, 0/0 అంటే ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. కానీ యాక్చువల్గా దీని లిమిట్ వాల్యూ ఎంత అంటే కనుక 1. దీనికి ప్రూఫ్ మనం ఎలా చేస్తామంటే కనుక ప్రూఫ్ కూడా చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఆ ప్రూఫ్ ఏంటంటే కనుక ఆల్రెడీ మనం నోట్ పాయింట్ 1, నోట్ పాయింట్ 2లు మీకు చెప్పాను, 3 నోట్ పాయింట్ చెప్పాను. అందులో ఫస్ట్ 2 నోట్ పాయింట్స్ యూజ్ చేస్తామన్నమాట. ఫస్ట్ నోట్ పాయింట్ 1 సేస్ దట్ వాట్ ఈస్ ది ప్రూఫ్? ఓకే, వీ నో దట్ sin x less than x less than tan x. మనకేం తెలుసు? sin x less than x less than tan x. ఇది మనం ప్రూవ్ చేసాం. అట్ వాట్ కండిషన్స్? x లైస్ బిట్వీన్ 0 అండ్ π/2. సో ఈ పాయింట్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ మనం. sin x less than x less than tan x.
So dividing on both sides sin x, that equal to sin x by sin x less than x by sin x less than tan x by sin x. So sin x. So sin x cancel. 1 less than x by sin x less than, what is tan x? Sin x by cos x into 1 by sin x. ఈ 1 by sin x ని ఎలాగ ఉంచండి, దిస్ tan x కెన్ బి రిటన్ యాజ్ sin x by cos x. సో sin x cancel, that equal to 1 less than x by sin x less than 1 by cos x. ఓకే, టేకింగ్ రెసిప్రోకల్స్ తీసుకుంటే ఏమవుతుంది, cos x less than sin x by x less than 1 అని వస్తుంది. ఓకే, టేకింగ్ రెసిప్రోకల్స్ తీసుకుంటే కనుక ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతాయి అన్నమాట. అంటే cos x less than sin x by x less than 1, బోత్ సైడ్స్ రెసిప్రోకల్స్ తీసుకుంటే కానీ ఇన్ఈక్వాలిటీ కూడా చేంజ్ అవుతాయి, జస్ట్ రివర్స్ అవుతాయి అన్నమాట. cos x less than sin x by x less than 1. టేకింగ్ ఆన్ బోత్ సైడ్స్ లిమిట్ x tends to 0. సో లిమిట్ x tends to 0 cos x less than లిమిట్ x tends to 0 sin x by x less than లిమిట్ x tends to 0 1. అంటే ఈ మూడిట్లకి కూడా మనం లిమిట్ x tends to 0 అప్లై చేసామన్నమాట. ఓకే, సో లిమిట్ x tends to 0 cos x అంటే x ప్లేస్లో 0 రాసుకోమని, అంటే cos 0 లెస్ దెన్, దీన్ని మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయవలసింది ఇదే. సో లిమిట్ x tends to 0 sin x by x అలాగే ఉంటుంది, లెస్ దెన్ లిమిట్ x tends to 0 1 అంటే కనుక దెర్ ఈజ్ నో వేరియబుల్, x వేరియబుల్ లేదు కాబట్టి డైరెక్ట్గా 1 వచ్చేస్తుంది అనమాట. 1 cos 0 అంటే కనుక 1 లెస్ దెన్ లిమిట్ x tends to 0 sin x by x లెస్ దెన్ 1. అంటే ఇది ఏం చెప్తుందంటే కనుక లిమిట్ x tends to 0 sin x by x అనేది మోర్ దాన్ 1, ఒకటి కంటే ఎక్కువగా ఉంటుంది, ఒకటి కంటే తక్కువగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే కనుక ఒకటి కంటే ఎక్కువ, ఒకటి కంటే తక్కువ అంటే కనుక ఒకటి అని అర్థం అన్నమాట. అంటే మోర్ దాన్ 1 లెస్ దాన్ 1 వీ గెట్ లిమిట్ x tends to 0 sin x by x ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి దీన్ని. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ ఇది. అయితే నెక్స్ట్ ఇంకొక రిజల్ట్ మనకు తెలుసు. ఇంకోటి ఏంటంటే కనుక ఇఫ్ -π/2 లెస్ దాన్ x లెస్ దాన్ 0, అంటే నెగిటివ్ వాల్యూస్ మధ్యలో ఉన్నప్పుడు, అంటే 0కి 90కి మధ్యలో ఉన్నప్పుడు చూసాం, ఇప్పుడు -90కి 90కి మధ్యలో ఉన్నప్పుడు చూద్దాం. ఆ రిజల్ట్ ఏంటి, వీ నో దట్ ఇది కూడా అంతే సేమ్. ఏంటిది, tan x లెస్ దాన్ x లెస్ దాన్ sin x. ఈ రిజల్ట్ ఏం చెప్తుంది, కండిషన్ -π/2 లెస్ దాన్ x లెస్ దాన్ 0. ఇది దీనికి కండిషన్ ఏంటి, 0 లెస్ దాన్ x లెస్ దాన్ π/2. ఈ రెండు పాయింట్లు మీకు చెప్పాను, నోట్ పాయింట్ 1 నోట్ పాయింట్ 2. ఇది నోట్ పాయింట్ 1. దీన్ని బోత్ సైడ్స్ sin x పై డివైడ్ చేసి రెసిప్రోకల్స్ తీసుకున్నాం, అంటే తిరిగేసామన్నమాట. అన్నీ కూడా రివర్స్ చేస్తే కనుక ఈ విధంగా వచ్చిందన్నమాట. లాస్ట్లో మనకి దానికి లిమిట్ x tends to 0 అప్లై చేస్తాం, వీ గెట్ దిస్ 1. నెక్స్ట్ మళ్ళీ ఏం చేసామంటే కనుక 0కి 90కి మధ్యలో ఒక ఈక్వేషన్ వచ్చింది, ఇది 1 వచ్చింది. అంటే లిమిట్ x tends to 0 sin x by x అనేది 1 మోర్ దాన్ 1 లెస్ దాన్ 1 అని వచ్చింది, అంటే ఈక్వల్ టు 1 అని దాని అర్థం. నెక్స్ట్ దాన్ని 1 అనుకున్నాను. శాండ్విచ్ థియరం కూడా చెప్తుంది అనమాట. ఏం చెప్తుంది కనుక ఈ విధంగా సాటిస్ఫై అయితే కనుక లిమిట్ x tends to 0 sin x by x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఇంకోటి కూడా తీసుకున్నాం. సెకండ్ కేసు నెగిటివ్ యాంగిల్స్ కూడా తీసుకోవాలి. సో tan x లెస్ దెన్ x లెస్ దెన్ sin x ఎప్పుడు జరుగుతుంది, అది x లైస్ బిట్వీన్ -π/2 to 0 మధ్యలో ఉన్నప్పుడు. ఇది కూడా అంతే సేమ్, sin x పై డివైడ్ చేస్తాం. sin x పై డివైడ్ చేసి ఈ ప్రాసెస్ ఎలాగైతే చేసాం అలాగే చేసుకుంటూ వస్తాం అన్నమాట. ఓకే, నేను బోర్డు మీద రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ sin x పై డివైడ్ చేశాను. tan x by sin x లెస్ దెన్ x by sin x లెస్ దెన్ sin x by sin x. sin x క్యాన్సిల్ 1. ఇక్కడ tan x by sin x అంటే 1 by cos x. ఇక్కడ ఎలా వచ్చింది మనకి, అలాగే 1 by cos x ఇక్కడ వచ్చింది. 1 by cos x లెస్ దెన్ x by sin x లెస్ దెన్ 1. ఇప్పుడు కూడా ఇందాక తీసుకున్నట్టుగానే రెసిప్రోకల్స్ తీసుకుందాం. అప్పుడు 1 లెస్ దెన్ sin x by x లెస్ దెన్ cos x. టేకింగ్ ఆన్ బోత్ సైడ్స్ రెసిప్రోకల్స్. దీనికి లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ x tends to 0 1 లెస్ దెన్ లిమిట్ x tends to 0 sin x by x లెస్ దెన్ లిమిట్ x tends to 0 cos x. ఇందాకలాగానే సేమ్ ఇదే రిజల్ట్ వస్తుంది అనమాట. 1 లెస్ దెన్ లిమిట్ x tends to 0 sin x by x లెస్ దెన్ 1 అని వస్తుంది. దెన్ 2 అనుకోండి. ఫ్రమ్ 1 and 2 ఏం చెప్పాం మనం, అంటే పాజిటివ్ యాంగిల్స్కి నెగిటివ్ యాంగిల్స్కి కూడా ఒకటే వచ్చింది. శాండ్విచ్ థియరం ఏం చెప్తుందంటే కనుక ఫ్రమ్ 1 and 2 లిమిట్ x tends to 0 sin x by x ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, దీనికి లిమిట్ x tends to 0 అప్లై చేశాను. రెసిప్రోకల్స్ తీసుకున్న తర్వాత లిమిట్ అప్లై చేశాను. లిమిట్ x tends to 0 దిస్ 1. లిమిట్ x tends to 0 1 అంటే 1. ఇది మామూలుగానే ఉంటుంది. లిమిట్ x tends to 0 cos x అంటే x ప్లేస్లో 0 రాయండి. cos 0 అంటే 1 2. ఆల్రెడీ 1 నోట్ వచ్చింది మనకి ఇక్కడ. ఫ్రమ్ 1 and 2 1 నుంచి 2 నుంచి మనం ఏం చెప్పచ్చు, లిమిట్ x tends to 0 sin x by x ఈజ్ ఈక్వల్ టు 1.
ఓకే, ప్రూఫ్ ఈ విధంగా చేయాలన్నమాట. ఈ ప్రూఫ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by x ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేసే ప్రూఫ్కి ట్రిగనామెట్రీలో ఉన్నటువంటి రిజల్ట్ను ఉపయోగించుకుంటాం అన్నమాట. ఇక్కడ ఎంటైర్గా థీరం కనుక ప్రూవ్ చేయమంటే, రిజల్ట్ని ప్రూవ్ చేయమంటే కనుక మీరు ఈ స్టేట్మెంట్ ఇఫ్ 0 less than x less than π/2 దెన్ sin x less than x less than tan x అది ఖచ్చితంగా ప్రూవ్ చేయాలన్నమాట మీరు. ఓకే, అది ప్రూవ్ చేసి సిమిలర్లీ అని మీరు రాసేయచ్చు. ఏంటది -π/2 లెస్ దాన్ x 0.2 మాట, -π/2 లెస్ దాన్ x లెస్ దాన్ 0 దెన్ tan x లెస్ దాన్ x లెస్ దాన్ sin x అని 0.2 సిమిలర్గా రాసేయచ్చు మాట. ఇవి రెండు ప్రూవ్ చేసిన తర్వాత అక్కడి నుంచి కంటిన్యూ చేయాలన్నమాట. అంటే వీ నో దట్, అంటే క్లియర్లీ sin x లెస్ దాన్ x లెస్ దాన్ tan x అని తీసుకుని డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ sin x వీ గెట్ రెసిప్రోకల్స్ తీసుకొని లిమిట్ అప్లై చేయాలి. అప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 వస్తుంది. సేమ్ అలాగే 0.2 తీసుకుని డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ 0.2 వస్తుంది. ఫ్రమ్ 1 and 2 శాండ్విచ్ థియరం ప్రకారం ఫ్రమ్ 1 and 2 వీ గెట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by x ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ రిజల్ట్ నెంబర్ 3. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ రిజల్ట్ నెంబర్ 4. ఓకే, ఫోర్త్ రిజల్ట్ సేస్ దట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan x by x ఈజ్ ఈక్వల్ టు 1. అంటే దీని ప్రూఫ్ ఏంటంటే కనుక జస్ట్ దీనికి 2-3 లైన్స్లో దీని ప్రూఫ్ ఉంటుంది, చూద్దాం. ఓకే, LHS ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. వాట్ ఈజ్ sin x? వాట్ ఈజ్ tan x? sin x by cos x ఇంటూ 1/x. ఓకే, దిస్ tan x కెన్ బి రిటన్ యాజ్ sin x by cos x. సో దీన్ని కొంచెం మాడిఫై చేద్దాం. ఎలాగంటే కనుక లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by x ఇంటూ 1/cos x. సో లిమిట్ ప్రొడక్ట్లో ఉంది కాబట్టి రెండు ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి లిమిట్ సెపరేట్గా రాద్దాం. దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by x ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1/cos x. క్లియర్లీ రిజల్ట్ నెంబర్ 3 says that this value is equal to 1. That equal to 1 into limit extends to 0 and that means 1/cos 0. We know that cos 0 is equal to 1. That equal to 1. So RHS. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan x by x ఈజ్ ఈక్వల్ టు 1. ఇది దేని నుంచి వచ్చింది? ఇది కొరాలరీ మాట. ఇది దేనికి? రిజల్ట్ నెంబర్ 3కి. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by x ఈజ్ ఈక్వల్ టు 1 అనేది మెయిన్ రిజల్ట్ మాట. ఆ రిజల్ట్ నుంచి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan x by x ఈజ్ ఈక్వల్ టు 1 అని మనం ప్రూవ్ చేసాం. దిస్ ఈజ్ రిజల్ట్ నెంబర్ 4. నెక్స్ట్ రిజల్ట్ నెంబర్ 5. ఓకే, దిస్ ఈజ్ రిజల్ట్ నెంబర్ 6. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ax by x ఈజ్ ఈక్వల్ టు a. ఇది కూడా మనకి ఈ రిజల్ట్ నుంచి వస్తుంది. రిజల్ట్ నెంబర్ 3 లిమిట్ ఎక్స్టెన్స్ టు a లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by x ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఏదన్నా ఉంటే కనుక ఇన్ టైమ్స్ ఆఫ్ 1 అని వస్తుంది అనమాట. దట్ ఈక్వల్ టు దిస్ కెన్ బి రిటన్ యాజ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ax బై ఇక్కడ x యాంగిల్ ఉంటే కనుక సేమ్ ఇక్కడ కూడా x యాంగిల్ ఉండాలి. ఇక్కడ x యాంగిల్ a టైమ్స్ ఉంది, సో మల్టిప్లయింగ్ విత్ a. సో ఇక్కడ ఏ మల్టిప్లై చేశారు కాబట్టి డివైడ్ చేశారు కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేయండి, ఏ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ప్రాబ్లమ్కి మనకి ఎటువంటి ఎఫెక్ట్ లేదు. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ax by ax ఇంటూ a. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ax by ax ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a. సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ నెంబర్ 3 1. దట్ ఈక్వల్ టు 1 ఇంటూ a. దట్ ఈక్వల్ టు a. దిస్ ఈజ్ రిజల్ట్ నెంబర్ 5. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ax by x ఈజ్ ఈక్వల్ టు a. అంటే రిజల్ట్ ఏం చెప్తుందంటే కనుక సేమ్ రిజల్ట్ నెంబర్ 3a. x యొక్క కోఎఫిషియంట్ ఏదైనా ఉంటే కనుక అదే రిజల్ట్ కింద వస్తుంది అనమాట. రేపు పొద్దున లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin 3x by x అని ఉందనుకోండి, వాల్యూ 3. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin -5x by x అని ఉందనుకోండి, రిజల్ట్ -5. అది చూసుకున్న దాన్ని బట్టి మనం ఇంకా ఇదంతా క్యాలిక్యులేట్ చేయవలసిన అవసరం లేదన్నమాట. జస్ట్ x యొక్క కోఎఫిషియంట్ చూసుకుంటాం, దాని యొక్క లిమిట్ వాల్యూ అక్కడ రాయటం. దిస్ ఈజ్ ది లిమిట్ నెంబర్, దిస్ ఈజ్ ది రిజల్ట్ నెంబర్ 5. నెక్స్ట్ రిజల్ట్ నెంబర్ 6. అలాగే రిజల్ట్ నెంబర్ 5లో కూడా ఇంకొక పాయింట్ ఏంటంటే కనుక లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan ax by a అని ఉందనుకోండి, వాల్యూ అది కూడా a. ఎందుకని లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan x by x ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి x యొక్క కోఎఫిషియంట్ ఏదైనా ఎగ్జిస్ట్ అయితే కనుక ఆ కోఎఫిషియంట్ వాల్యూ లిమిట్ వాల్యూ అవుతుందన్నమాట. ఇది కూడా రిజల్ట్ నెంబర్ 5లోనే పాయింట్ ఇది. అంటే రిజల్ట్ నెంబర్ 5లో రెండు పాయింట్స్ ఉంటాయి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ax by a ఈజ్ ఈక్వల్ టు a అండ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan ax by a ఈజ్ ఈక్వల్ టు a. ఇది రిజల్ట్ నెంబర్ 5లో కూడా ఇంకొక పాయింట్ ఏంటంటే కనుక ఇందులో రెండు ఉంటాయన్నమాట. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ax by x ఈజ్ ఈక్వల్ టు a అదొకటి. ఇంకొకటి ఏంటంటే కనుక లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan ax by x
ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే రెండు కూడా ఒకటే, అంటే దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 tan x బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇవి రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏదైనా ఉంటే కనుక ఆ కోఎఫిషియంట్ ఇక్కడ వస్తుంది. అలాగే ట్యాన్లోని ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ యాంగిల్కి ఏమైనా కోఎఫిషియంట్ ఉంటే కనుక అది ఇక్కడ వస్తుంది అనమాట. అందుకని ఇది కూడా మనం ఇందులో యాడ్ చేసుకున్నమాట. అంటే ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కోఎఫిషియంట్స్ ఏమైనా వస్తే కనుక ఆ కోఎఫిషియంట్స్ లిమిట్స్ అవుతాయి అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ రిజల్ట్ నెంబర్ 5. నెక్స్ట్ రిజల్ట్ నెంబర్ 6. ఓకే, రిజల్ట్ నెంబర్ 6 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ మైనస్ సైన్ బిఎక్స్ బై ఎక్స్ దట్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఇవన్నీ కూడా చెప్పాలంటే రిజల్ట్స్ కింద ఉంటాయి, కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ కింద లెక్కమాట. ఓకే, అంటే ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ ఏ ప్లేస్లో బి ప్లేస్లో నెంబర్లు కనుక ఇచ్చారనుకోండి, సపోజ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ 3x మైనస్ సైన్ 2x బై ఎక్స్ అని ఇచ్చారనుకోండి, సింపుల్గా మీరు 3 మైనస్ 2 1 అని రాస్తే సరిపోతుంది ఆన్సర్ అనమాట. అందుకని ఈ ఐడెంటిటీస్ అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే కనుక రిజల్ట్స్ కింద ప్రాబ్లం చేసేటప్పుడు 1 స్టెప్లో చేయొచ్చు అనమాట. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. ఓకే, సో లిమిట్ ఎక్స్ దీని ప్రూఫ్ చూద్దాం. లిమిట్ LHS లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ మైనస్ సైన్ బిఎక్స్ బై ఎక్స్ సెపరేట్ చేసాను, లిమిట్ రెండింటిగా అప్లై చేశాను. కానీ రిజల్ట్ నెంబర్ 5 ఏం చెప్తుంది మనకి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ అంటే వాల్యూ అంతా ఏ, సో దీని వాల్యూ బి, టోటల్గా ఏ మైనస్ బి. రేపు వద్దని మీకు రిజల్ట్లో ఇక్కడ మీకు ఏదో 7x ఇచ్చాడు, ఇక్కడేమో 3x ఇచ్చాడు, ఆన్సర్ ఎంత 7 మైనస్ 3 4 అని రాస్తే సరిపోతుంది అనమాట. ఇలాంటి వాటిలో మనం లిమిట్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్ అటెంప్ట్ చేసేటప్పుడు ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తే కనుక ఇదంతా చేయవలసిన అవసరం లేదు. సో ఏ మైనస్ బి అంటే 7 మైనస్ 3 4 రాస్తే సరిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ రిజల్ట్ నెంబర్ 6. నెక్స్ట్ రిజల్ట్ నెంబర్ 7. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్ ఇది కూడా అన్ని రిజల్ట్స్ అన్నీ కూడా ఇంపార్టెంటే. మనం ఎవాల్యుయేట్ ది లిమిట్స్ చేసినప్పుడు ఇవన్నీ కూడా ఉపయోగిస్తామన్నమాట. రిజల్ట్ నెంబర్ 7 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై సైన్ బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. అంటే రెండు కూడా సైన్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్ న్యూమరేటర్లో ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి ఏ, డినామినేటర్లో ఎక్స్ కోఎఫిషియంట్ బి. ఆన్సర్ రిజల్ట్ ఏమవుతుందంటే కనుక ఏ బై బి. అది ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. LHS లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 న్యూమరేటర్కి డినామినేటర్కి రెండు ఫంక్షన్స్కి కూడా అప్లై చేయండి. మరి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ మిగిలింది, కానీ మనకి రిజల్ట్ ఏంటి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ దిస్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మనకి ఇక్కడ ఎక్స్ ఉంటే కనుక ఇక్కడ కూడా ఎక్స్ ఉండాలి, ఇక్కడ ఏఎక్స్ ఉంటే కనుక ఇక్కడ కూడా ఏఎక్స్ ఉండాలి. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటే కనుక డినామినేటర్లో కూడా యాంగిల్ ఎంత ఉండాలి. కానీ ఇక్కడ చూడండి సైన్ ఏఎక్స్ ఉంది, సప్లై చేయండి బై ఏఎక్స్ ఇంటూ ఏఎక్స్. ఏఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది, ప్రాబ్లంకి ఎటువంటి ఎఫెక్ట్ లేదు. సో ఏఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి అలాగే కింద కూడా సైన్ బిఎక్స్ బై బిఎక్స్ ఇంటూ బిఎక్స్ రాయండి. సో దిస్ వాల్యూ ఎంత అవుతుంది రిజల్ట్ నెంబర్ 3 ప్రకారం ఇదంతా కూడా మీరు ఎక్స్ కింద ట్రీట్ చేయండి. సైన్ ఎక్స్ బై ఎక్స్ కింద ఉంది కాబట్టి దిస్ ఈజ్ 1 ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 దీనికి కూడా అప్లై చేయాలి. ఓకే, దట్ ఈక్వల్ టు దీని వాల్యూ కూడా ఎంత అవుతుందంటే కనుక 1 అవుతుంది. 1 ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏఎక్స్ 1 ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 బిఎక్స్ ఇదంతా 1 అయిపోతుంది అనమాట. దట్ ఈక్వల్ టు ఈ ఏని బయట పెట్టండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్, బి కాన్స్టెంట్ కాబట్టి ముందు రాస్తాం. ఎందువల్ల అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఒక వన్ ఆఫ్ ది ప్రాపర్టీ అది. సో ఈ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఏ బై బి. సో ఈ విధంగా మనం అంటే ప్రూఫ్ అవసరం అయితే కనుక ప్రూఫ్ నేర్చుకుంటే కనుక ఈ రిజల్ట్ స్టాండర్డ్గా మనకు గుర్తుంటుంది అనమాట. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై సైన్ బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. ఇలాగే ట్యాన్కి సంబంధించిన రిజల్ట్ కూడా ఉంటుంది. ఆ రిజల్ట్ ఏంటంటే కనుక లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ట్యాన్ ఏఎక్స్ బై ట్యాన్ బిఎక్స్ దీని వాల్యూ కూడా ఏ బై బి, బోత్ ఆర్ సేమ్. ఓకే, సో ఈ రెండు రిజల్ట్స్ చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై సైన్ బిఎక్స్ ఏ బై బి, అలాగే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ట్యాన్ ఏఎక్స్ బై ట్యాన్ బిఎక్స్ ఏ బై బి. సో ఈ రిజల్ట్ నెంబర్ 7. ఎక్కడ మన ప్రాబ్లమ్స్లోనే రేపు పొద్దున్న లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ 7x బై సైన్ 5x అని వచ్చింది అనుకోండి, రిజల్ట్ ఎంత అంటే కనుక 7/5 డైరెక్ట్గా రాసేయచ్చమాట అవి. కానీ చేయాలన్న ప్రూవ్ చేయమన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఇలా ఈ విధంగా చేయాలన్నమాట. ఓకే, సో రిజల్ట్ నెంబర్ 7 ఈజ్ ఓవర్. నెక్స్ట్ రిజల్ట్ నెంబర్ 8. ఓకే, రిజల్ట్ నెంబర్ 8 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ట్యాన్ బిఎక్స్. అంటే ఇందాక పైన కింద కూడా న్యూమరేటర్ డినామినేటర్లో కూడా సేమ్ ఫంక్షన్స్ ఉన్నాయి, సైన్. ఇప్పుడు ట్యాన్. ఇప్పుడు ఏంటంటే కనుక సైన్ బై ట్యాన్ లేదా ట్యాన్ బై సైన్ ఉన్నా పర్లేదు. ఈ రెండింటికి రిలేషన్స్ అన్నమాట. ఎందుకంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే 1, అలాగే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ట్యాన్ ఎక్స్ బై ఎక్స్ అంటే 1 కాబట్టి వీటికి మాత్రమే సూట్ అవుతుంది అన్నమాట. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ట్యాన్ బిఎక్స్ అంటే వాల్యూ ఏ బై బి. దీని ప్రూఫ్ ఏంటి, దీని లిమిట్ 5 ఫంక్షన్కి కింద ఫంక్షన్కి కూడా సప్లై చేస్తే కనుక లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ట్యాన్ బిఎక్స్
సో ఇది రిజల్ట్ నెంబర్ 3కి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by xకి సూటబుల్ అవ్వాలంటే కనుక బై ఏఎక్స్ ఉండాలి. సప్లై చేశాను నేను, వెంటనే మల్టిప్లై చేశాను. డివైడ్ చేశారంటే వెంటనే మల్టిప్లై చేయాలి, మల్టిప్లై చేశారంటే వెంటనే డివైడ్ చేయాలి. ఎఫెక్ట్ ఉండకూడదు ప్రాబ్లమ్కి. సో ఏఎక్స్ క్యాన్సిల్, బిఎక్స్ క్యాన్సిల్. సో ఈ వాల్యూ అంతా కూడా ఏమైపోతుందంటే కనుక రిజల్ట్ నెంబర్ 3 ప్రకారం 1 అవుతుంది. ఇదంతా కూడా 1 అవుతుంది. 1 ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఏఎక్స్. మరి వేరియబుల్ ఎక్స్టెన్స్ టు 0 కాబట్టి ఇక్కడ ఎక్స్ వేరియబుల్ ఉంది కాబట్టి ఏఎక్స్ బై బిఎక్స్ అని రాయకూడదు. సో 1 ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఏఎక్స్ బై 1 ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇందాక మీకు చేసి చూపించాను కదా దీని సింప్లిఫికేషన్. సో ఏ బయట రాసుకుంటాం, బి బయట రాసుకుంటాం, క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈక్వల్ టు ఏ బై బి. ఓకే, దిస్ ఈజ్ రిజల్ట్ నెంబర్ 8. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ఏఎక్స్ బై tan బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. రేపు పొద్దున్న రివర్స్లో ఉంది, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan ఏఎక్స్ బై sin బిఎక్స్, అప్పుడు కూడా ఏ బై బి. ఏ పైన సైన్ కింద ట్యాన్ ఉంటే కనుక కోఎఫిషియెంట్స్ ఏ బై బి రాసుకుంటాం అన్నమాట మీరు. సో దిస్ ఈజ్ రిజల్ట్ నెంబర్ 8. ఓకే, నెక్స్ట్ రిజల్ట్ నెంబర్ 9. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ పెడితే కనుక దట్ ఇండికేట్స్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్, జిఐఎఫ్ అంటమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ఫంక్షన్. ఇది అంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ స్క్వేర్ బ్రాకెట్ జిఐఎఫ్ 1.5 అన్నా అనుకోండి, దట్ ఈక్వల్ టు 1 అని అర్థం అన్నమాట. అంటే అందులో ఇంటీజర్ పార్ట్ టేకప్ చేయమని అర్థం అన్నమాట. మీకు సింపుల్గా చెప్తున్నాను, డెఫినేషన్ జోలికి అది వెళ్ళకుండా. జిఐఎఫ్ అంటే కనుక గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. జిఐఎఫ్ ఆఫ్ 1.5 అంటే కనుక 1. అలాగే జిఐఎఫ్ మైనస్ 1.5 అంటే కనుక -2. జిఐఎఫ్ మైనస్ 1.5 అంటే కనుక -2. ఇది దీని ఈ విధంగా లిమిట్స్లో మనకి ఎక్కడైనా ఈ సెట్ ఎంసెట్ బిట్లో అడిగినప్పుడు ఈ టైప్ ఆఫ్ ఉపయోగిస్తే కనుక సరిపోతుంది. ఈ రిజల్ట్ గుర్తుపెట్టుకోండి మీరు, దీనికి ప్రూఫ్ అవసరం లేదు. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 జిఐఎఫ్ ఆఫ్ sin x by x ఈజ్ ఈక్వల్ టు 0. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 జిఐఎఫ్ ఆఫ్ tan x by x ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ రిజల్ట్ నెంబర్ 9. Okay, next I am going to explaining result number 10. This is very most important result. ఈ రిజల్ట్ కూడా బాగా ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ వ్యూలో కూడా బాగా ఎక్కువగా ఉపయోగిస్తామన్నమాట. అయితే ప్రతి రిజల్ట్కి కూడా మీరు నోట్స్లో ప్రూఫ్ రాసుకోవడం అలవాటు చేసుకోండి. రిజల్ట్తో పాటుగా దాని ప్రూఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రూఫ్ నేర్చుకుంటే మనకి అది ఎప్పటికూ కూడా బాగా ఎక్కువ గుర్తుంటుంది అనమాట. ఓకే, రిజల్ట్ నెంబర్ 10 సేస్ దట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e power x minus 1 by x ఈజ్ ఈక్వల్ టు 1. దీని వాల్యూ 1 అని ప్రూవ్ చేయాలి. అయితే దీనికి మీకు మీ బౌండరీస్కి మించి నాలెడ్జ్కి సంబంధించి మించి ఉంటుంది. ఇందులోని ఎక్స్పోనెన్షియల్ సిరీస్ అని కొన్ని సిరీస్ ఉంటాయి. అంటే సైన్ సిరీస్, సైన్ హెచ్ఎక్స్ సిరీస్, ఇలా కొన్ని సిరీస్ ఉంటాయన్నమాట. అలాగే ఎక్స్పోనెన్షియల్ సిరీస్ ఏ పవర్ ఎక్స్కి సిరీస్లు ఉంటాయన్నమాట. అయితే మీరు అవన్నీ మీకు సిలబస్కి అవుట్ ఆఫ్ సిలబస్ అవి, కానీ ఆ ఎక్స్పోనెన్షియల్ సిరీస్, ఈ పవర్ ఎక్స్ సిరీస్, ఏ పవర్ ఎక్స్ సిరీస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ పవర్ ఎక్స్కి ఎక్స్పాన్షన్ ఏంటంటే కనుక దీని యొక్క ఎక్స్పాన్షన్ అనమాట. ఈ అనేది లైస్ బిట్వీన్ 2 and 3, అదొక వాల్యూ. ఓకే, దాని యొక్క సిరీస్ ఏంటంటే కనుక ఇది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏంటి సిరీస్ అది? ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ మీన్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అనమాట. అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2 into 1 అని. ఓకే, సో ఫ్యాక్టోరియల్ నొటేషన్ ఇది. సో ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ గోన్ లైక్ దిస్. ఓకే, ఈ 1 ఈ సైడ్ తీసుకురండి, ఈ పవర్ మైనస్ x1. మనం ప్రూవ్ చేయవలసిన దాంట్లో చూడండి, ఈ పవర్ x మైనస్ 1 బై x అని ఉంది. సో ఈ పవర్ x, ఈ 1 ఈ సైడ్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఈ పవర్ x మైనస్ 1, ఇంక రిమైనింగ్ పార్ట్ ఈ అన్నింటిలో కూడా x కామన్గా ఉంది. x కామన్ తీయండి, 1 బై 1 ఫ్యాక్టోరియల్ పెట్టేసి x బై x 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో 1. ఈ xని సైడ్ తీసుకురండి, ఈ పవర్ x మైనస్ 1 బై x. సో మనకు కావాల్సిన దాంట్లోకి తయారైపోయింది ఇది ఈ పవర్ x మైనస్ 1 బై x. ఓకే, దీనికి బోత్ సైడ్స్ లిమిట్స్ అప్లై చేయండి. లిమిట్ ఎలా అప్లై చేయాలి? ఇక్కడ మనం ప్రూవ్ చేయవలసిన లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఉంది. అంటే బట్ దట్ మీన్స్ బై టేకింగ్ ఆన్ బోత్ సైడ్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పవర్ x మైనస్ 1 బై x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ సిరీస్. x టెన్స్ టు 0, దట్ మీన్స్ x టేకింగ్ అప్రాక్సిమేట్లీ 0, దట్ మీన్స్ x ఈజ్ ఈక్వల్ టు 0. x 0 దగ్గర కంటే రీచ్ అవుతుంది కాబట్టి x అన్న చోట 0 రాసేసుకోండి. అంటే ఇక్కడ x వేరియబుల్స్ లేదు కాబట్టి 1 బై 1 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 1 బై 1 అంటే ఇది 1. సో 0 బై 2 ఫ్యాక్టోరియల్, 0 బై 3 ఫ్యాక్టోరియల్, గో ఆన్ లైక్ దిస్. టోటల్గా అదంతా కూడా 0 అయిపోయింది. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పవర్ x మైనస్ 1 బై x ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది రిజల్ట్ అన్నమాట. ఈ రిజల్ట్లో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఈ పవర్ ఎక్స్ సిరీస్ అన్నమాట. ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్.
సిరీస్ని గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ. ఆ సిరీస్ గుర్తుకొస్తే కనుక ప్రాసెస్ అంతా కూడా ఎలా చేయాలో మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ రిజల్ట్ నెంబర్ 10. టోటల్గా మనం 10 రిజల్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఎస్టర్డే ఒక రిజల్ట్ చెప్పాను, ఈవేళ 9 రిజల్ట్స్ ప్లస్ 3 ఇంపార్టెంట్ నోట్ పాయింట్ చెప్పుకున్నమాట. ఇవన్నీ కూడా మీరు తక్కువగా అంచనా వేయకుండా శ్రద్ధగా ప్రూఫ్స్తో సహా నేర్చుకుంటే కనుక దీన్ని బట్టి ప్రాబ్లమ్స్ని చాలా సునాయాసంగా చేయగలుగుతారు అనమాట. ఈ కాన్సెప్ట్ బాగా అండర్స్టాండింగ్గా ఉండి ప్రతి రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో చూసుకుంటే కనుక దాన్ని బట్టి ప్రాబ్లమ్స్ చక్కగా చేయగలుగుతారు అన్నమాట మీరు. లేకపోతే ఇవన్నీ పక్కన పడేసి ఇవి థియరీ అంతా పక్కన పడేస్తే కనుక ప్రాబ్లమ్స్కి వచ్చేటోడికి కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ క్లాస్లో చెప్పుకున్న ఇప్పటివరకు రిజల్ట్ నెంబర్ 10. నెక్స్ట్ క్లాస్లో టుమారో ఆన్వర్డ్స్ కంటిన్యూషన్ ఆఫ్ రిజల్ట్స్. అలా రిజల్ట్స్ ఒక 10 to 15 రిజల్ట్స్ ఉంటాయి అంతే మనకి. ఇంకొక 5 రిజల్ట్స్ ఉంటాయి, 4-5 రిజల్ట్స్ ఉంటాయి. ఆ రిజల్ట్స్ తోటి క్లోజ్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ మనం స్టార్ట్ చేసుకుందాం అన్నమాట. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ 9 results and 3 important note points completed. Okay, today class is over.